आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। విజయవాడలో నకిలీ పోలీసుని అదుపులోకి తీసుకున్నారు విజయవాడ పోలీసులు। నకిలీ పోలీస్ ఐడి కార్డులతో తిరుగుతూ మోసాలకు పాల్పడుతున్న ప్రశాంత్ సైబరాబాద్ సిటీ పోలీస్ ఎస్ఐగా చలామణి అవుతున్నాడు। గతంలో నిందితునిపై కేసులు కూడా ఉన్నాయా లేదా అని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామంటున్న ఏసీపీ నిందితుడు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా ఒక ప్రైవేట్ ఛానల్లో కరెస్పాండెంట్ గా పనిచేస్తున్నాడు। నిందితుడు నకిలీ నెంబర్ ప్లేట్లతో తిరుగుతున్న కారు స్వాధీనం చేసుకున్నారు భవానీపురం పోలీసులు। నగరమంతటా సిపి గారి ఉత్తర్వుల మేరకు గౌరవనీయులు శ్రీనివాసులు సార్ ఉత్తర్వుల మేరకు అన్ని చోట్ల వాహన తనిఖీలు 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో గొల్లపూడి వన్ సెంటర్ దగ్గర భవానీపురం ఎస్ఐ ఇజ్రాయెల్ వారి సిబ్బంది వాహన తనిఖీ చేస్తున్న క్రమంలో సుమారు 5 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి వైపు నుంచి వస్తున్నటువంటి స్విఫ్ట్ డిజైర్ కార్ని తనిఖీ చేయగా అందులో ఉన్నటువంటి ప్రశాంత్ అనే వ్యక్తి తాను తెలంగాణ స్టేట్లో సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేస్తున్నానని చెప్పేసి అతను తన ఐడి కార్డుని చూపించడం జరిగింది। అయితే ఐడి కార్డు అతను ఇచ్చినటువంటి ఐడి కార్డులో అది లామినేటెడ్ కార్డులో ఫోటో కొద్దిగా పెద్దదిగా ఉండి పేస్ట్ అయినట్టుగా ఉండటం చూసి వీళ్ళు అనుమానంతో తరచి ప్రశ్నించిన మీదట ఆయన తాను ఎస్ఐని కానని, కానీ ఈ యొక్క టోల్ గేట్ల దగ్గర ఈ టోల్ ఫీజ్ని కట్టకుండా ఉండాలంటే ఒక ఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ పేరు చేస్తే కట్టించుకోకుండా ఉంటారన్న ఉద్దేశంతో తానే స్వయంగా తాను ఎస్ఐగా పనిచేస్తున్నట్టుగా ఒక యూనిఫామ్ చేసుకొని ఫోటోషాపీలో ఆ యొక్క ఐడి కార్డ్ని క్రియేట్ చేసి దాన్ని లామినేషన్ చేయించినట్టుగా చెప్పడం జరిగింది। ఆ యొక్క బండికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ చూస్తే TS0 మీకు చూసే ఉంటారు నెంబరు। दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़ हक की आवाज़।